ఓం శ్రీ మహాగణపతయే నమః. ఓం నమః శివాయ. అందరికీ నాగుల చవితి, నాగుల పంచమి శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో వచ్చే నాగుల చవితి, పంచమి ఎక్కువగా తెలంగాణ వాళ్ళు జరుపుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి, పంచమి ఎక్కువగా ఆంధ్ర వాళ్ళు జరుపుకుంటారు. ఈసారి కొందరు బుధవారం రోజునే చవితి జరుపుకుంటున్నారు. 27 గురువారం రోజున నాగుల చవితి, 28 శుక్రవారం రోజున నాగుల పంచమి వస్తుంది. ఒకప్పుడు నాగుల చవితి రోజున నాగదేవతలకు పాలు పోసి ఉపవాసం చేసేవాళ్ళు. మరునాడు పంచమి రోజున నాగదేవతలకు సంబంధించిన నైవేద్యాలు పెట్టి ఉపవాసం వదిలేవాళ్ళు. ఈ తరం వాళ్లకు ఉపవాసం చేయడం వీలు కుదరడం లేదు, ఆరోగ్యాలు అంగీకరించడం లేదు. కాబట్టి చవితి రోజు నాగదేవతలకు పాలు పోసి ఒక పూట భోజనం చేసి సాయంత్రం టిఫిన్ చేయాలి. ఈ విధంగా కూడా ఉపవాసంతో నాగుల చవితి పండుగ జరుపుకోవచ్చు. ఈ నాగదేవతల ఉపవాసం పూజ పుట్టకు వెళ్ళడం మగవాళ్ళు ఆడవాళ్ళు చేయాలి. ఎవరికైనా నాగదోషాలు ఉన్నా గాని పోతాయి. నాగుల చవితి రోజున ఇంటిని శుభ్రపరచుకొని కడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో అలంకరించాలి. బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గులు వేసి తలస్నానం చేసి మడి బట్టలు కట్టుకొని ఆడవాళ్ళు కొద్దిగా ముఖానికి పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని సూర్యనారాయణునికి రాగి చెంబుతో నీళ్లు పోసి నమస్కరించాలి. తులసి చెట్టుకు నీళ్లు పోసి నమస్కరించాలి. పూజా గదిలో శివలింగం, నాగదేవతల విగ్రహం మడి నీళ్ళతో కడిగి ఆవు పాలతో కడిగి అభిషేకం చేయాలి. మళ్ళీ నీళ్ళతో కడిగి తూడ్చి శివలింగంకు గంధం పెట్టి నాగదేవతకు గంధం, కుంకుమ, పసుపు పెట్టాలి. పత్తి వస్త్రం వెయ్యాలి. మల్లె పువ్వులు లేదా చామంతి పువ్వులు పెట్టాలి. నాగదేవతల అష్టోత్తర శతనామావళి చదువుతూ కానీ లేదా వింటూ కానీ అక్షంతలు వెయ్యాలి. పచ్చి ఆవు పాలు గిన్నెలో పోసి నాగదేవతలకు నివేదన చేయాలి. జొన్న పేలాలు బజార్లో అమ్ముతారు. వాటిని గ్రైండ్ చేసి ఆ పొడిలో బెల్లం తురుము కొద్దిగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సత్తుపిండి అంటారు. ఇది నాగదేవతలకు నైవేద్యంగా నివేదన చెయ్యాలి. కొందరు చలివిడి కూడా చేస్తారు. నానబెట్టిన బియ్యాన్ని గ్రైండ్ చేసి బెల్లం తురుము కలిపితే చలివిడి తయారవుతుంది. నాగదేవతల పుట్టకు వెళ్ళే వాళ్ళు తీసుకెళ్ళవలసినవి: పచ్చి ఆవు పాలు, పాలు పోయడానికి ఒక చక్కటి కొబ్బెర, పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు, నూనె వత్తులు, అగరవత్తులు, అగ్గిపెట్ట, చెంబులో కానీ బాటిల్లో కానీ నీళ్లు, వస్త్రం వెయ్యడానికి దారం లేదా పత్తి, జొన్న పేలాలు, జొన్న పేలాలతో చేసిన సత్తుపిండి పుట్టకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా పుట్టకు వెళ్ళేవాళ్ళు చెప్పులు వేసుకోకుండా వెళ్ళాలి. కొందరు రాగితో వెండితో చేసిన పాములు పుట్టలో వేస్తారు. అలా వెయ్యకూడదు. ఒకవేళ పాములు పుట్టలో గనుక ఉంటే ఈ వెండి రాగి పాములు ఆ పాములకు కుచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి రాగి వెండి పాములను హుండీలోనే వెయ్యాలి. పుట్టలో పాలు పోయకూడదు. పాలు పోయడం వల్ల పుట్టలో బురదగా అయ్యి పాములు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి అలా చేయడం పాపం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా పుట్టలో పాలు పొయ్యాలి అనుకుంటే ఒక చుక్క మాత్రమే పొయ్యాలి. కొబ్బరిలో పాలు పోసి పుట్ట దగ్గర పక్కకు పెట్టాలి. పుట్టను గంధంతో, పసుపు, కుంకుమలతో అలంకరించాలి. పువ్వులు సమర్పించాలి. పత్తితో కానీ దారంతో కానీ పుట్టకు వస్త్రం వెయ్యాలి. దీపారాధన చెయ్యాలి. ధూపం చూయించాలి. కొబ్బెరలో పాలు పోసి చుట్టూ నీళ్లు తిప్పి నాగదేవతకు క్షీరం సమర్పయామి అంటూ పేలాలు పుట్టపై కొన్ని వెయ్యాలి. అక్షంతలు పట్టుకొని పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చెయ్యాలి. పుట్ట మీద ఉన్న వేరే వాళ్ళ పత్తి వస్త్రం కొద్దిగా తీసుకొని మీ మంగళసూత్రానికి చుట్టుకోవాలి. కళ్ళు మూసుకొని నమస్కరించుకొని నాగదేవతలను స్మరిస్తూ సహకుటుంబ నామ క్షేమంగా ఆయురారోగ్యంగా ఉండాలని ప్రార్థించాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి.
ఏమైనా నాగదోషాలు ఉంటే అక్కడే వదిలిపోతాయి. చవితి రోజు నిలారం ఉపవాసం చేసేవాళ్ళు ఈ పేలాల సత్తుపిండిని తినాలి. మరి ఏవైనా ఉడకని వస్తువులు తినాలి. మరునాడు పంచమి రోజున నాగదేవతలకు నైవేద్యం. కొంతమంది తాలకల పాయసం చేస్తారు, బాంబినో పాయసం చేస్తారు. వీటిని నాగదేవతలకు చెయ్యకూడదు. ఎందుకంటే తాలూకలు బాంబినో పాముల్లాగే ఉంటాయి కాబట్టి వాటిని ఉడికించి పెట్టడం సరైన పద్ధతి కాదు. వీటికి బదులు నైవేద్యాలు వేరే పెట్టాలి. బెల్లంతో చేసిన అన్నం, పరమన్నం నాగదేవతలకు సమర్పించాలి. శుభం.